టెన్షన్ పెంచుతుందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన ఒక గెలుపు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీకి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఒక ఎమ్మెల్సీ ఎన్నికవుతాడు. మరి ఇప్పుడు 64 దాంట్లో సంబంధించి కాంగ్రెస్ వాళ్ళకి 4 వచ్చే అవకాశం ఉంది. ఇందులో సిపిఐ 2 అడుగుతుంది, కానీ ఒకటే సిపిఐకి ఇవ్వచ్చు అనేది కూడా మనకు ఉన్న కొంత సమాచారం. ఇక బీఆర్ఎస్కి మాత్రం ఒకటే ఉంది. ఎందుకంటే 2 కావాలంటే మళ్ళీ 42 ఓట్లు కావాలి, కానీ వాళ్ళకి 38 ఉన్నాయి. కాబట్టి 38 ఎమ్మెల్యే ఓట్ల నుంచి వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ అయితే కన్ఫర్మ్. మరి ఎవరికి 5వ సీటు ఎవరికి వస్తుంది? 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఎవరికి కాంగ్రెస్కు 3, బీఆర్ఎస్కి ఒక ఎమ్మెల్సీ అయితే గ్యారంటీ. ఇంకోటి ఎవరికి పోతుంది అనేది కూడా కొంత ఏమంటారు గందరగోళం, కొంత కన్ఫ్యూజ్గా అయితే ఉంది. దీనికి సంబంధించి కొంత డీటెయిల్గా చూద్దాం. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. ప్రస్తుతం శాసనసభలో పార్టీల బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి 3, బీఆర్ఎస్ పార్టీకి 1 చొప్పున మొత్తం 4 స్థానాల విషయంలో స్పష్టత ఉంది. అయితే 5వ సీటు ఎవరికి అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. మార్చి 3వ తేదీ నాడు దీనికి సంబంధించిన, అంటే రేపు లేదు ఎల్లుండి నుంచి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన కోటాది నామినేషన్లు స్వీకరిస్తారు. 10వ తారీఖు వరకు ఈ నామినేషన్లు తీసుకుంటారు. 119 మంది ఎమ్మెల్యేలు కలిపి 5 మంది ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. అయితే తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికల విషయంలో ఇప్పటివరకు పోలింగ్ జరగలేదు. తెలంగాణ తొలి శాసనసభ కొలువు తీరినప్పటి నుంచి, అంటే గత 10 ఏళ్ళుగా పోలింగ్ అయితే జరగలేదు. దాని ఏమంటారు ర్యాండమ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాలు. అయితే ఈసారి తెలంగాణలో తొలిసారిగా ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల విషయంలో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈసారి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, శాసనసభలో పార్టీల బలాబలాలు చూస్తే ఎన్నిక తప్పదనే వాతావరణం నెలకొన్నదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మార్చి 13 తారీఖు నాటికి ఉపసంహరణ ఏదైతే నామినేషన్ ఉందో అవి నామినేషన్లో ఉపసంహరణ వస్తే ఎంతమంది పోటీలో ఉండబోతూ ఉన్నారు ఎమ్మెల్సీకి సంబంధించి, మరి ఎంతమంది పోటీలో ఉంటే 5 కన్నా ఎక్కువ, 1 ఎక్కువ ఉన్నా కూడా నామినేషను ఎలక్షను జరపాల్సి వస్తుంది. 5 ఉంటే ఏ పార్టీకి ఆ పార్టీ డిక్లేర్ అవుతుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదు, కానీ 5 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఎన్నిక జరపాల్సిందే. అయితే రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు దాని ప్రకారం చూస్తే 21 మంది ఎమ్మెల్యేలు ఒక అభ్యర్థికి ఓటేస్తే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి అవుతాడు. ఒక అభ్యర్థికి ఓటేస్తే 21 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే ఆయన ఎమ్మెల్సీ అవుతాడు. అయితే కాంగ్రెస్కు ఇట్లా చూసుకుంటే సొంతంగా 3 వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్కు 1 వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక 4 పోతే మిగిలేదు ఇంకోటి. ఆ 3 కాంగ్రెస్ మిత్రపక్షాలను ఎంఐఎం, సిపిఎం తమ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు చూస్తూ ఉన్నాయి. సిపిఐకి 1 ఉంది, ఎంఐఎంకు 7 స్థానాలు ఉన్నాయి. మరి ఆ రెండింటి పార్టీల నుంచి ఎవరో ఒకరు పోటీలో ఉంటారా, ఎవరో ఒకరిని ఒప్పించి పోటీలో నిలబెడతారా, లేక ఆ పార్టీ నుంచి ఒకరు ఈ పార్టీ నుంచి ఒకరు కనుక ఉంటే 6 అవుతారు పోటీలా. అప్పుడు ఆ ఒక్కరికి 21 మంది ఎమ్మెల్యేలు ఆ ఇద్దరిలో ఎవరికి ఓటేస్తారు, ఆ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే 65 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేస్తారు, ఎంతమంది వ్యతిరేకంగా ఓటేస్తారు అనేది కూడా కొంత ఇది ఉంది. దీంట్లోనే వాళ్ళ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా 10 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేస్తారా, కాంగ్రెస్ పార్టీకి వేస్తే మా మీద చర్యలు తీసుకోవచ్చని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. మరి వేయకుండా ఊకుంటారా, కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్కు నికరంగా ఉన్న 28 మంది ఎమ్మెల్యేలకు తోడు ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలిపితే 38 మంది. ఈ సంఖ్య ఆధారంగా బీఆర్ఎస్ 2 అభ్యర్థులను నిలిపితే కాంగ్రెస్ ఆశలకు గండిపడడం పక్కా అని రాజకీయ వర్గాలు, అంటే 21 42 కావాలి, ఇంకా 4 కావాలి. ఆ 4ను ఎక్కడి నుంచి ఆ 4 ఎవరు? బీజేపీ వాళ్ళు 4 ఎమ్మెల్యేలు చేస్తారా, లేకపోతే ఎంఐఎం వాళ్ళు 4 వేస్తే బీఆర్ఎస్కు 2 ఎమ్మెల్సీ సీట్లు అవుతాయి. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేల సంఖ్య లేదు కాబట్టి బీఆర్ఎస్ కొంత వెనక ముందు ఆలోచిస్తుందని చెప్పొచ్చు. ఆ 10 మంది ఉంటే 38 మంది అవుతారు. ఆ 38 దండకు ఇంకా 4 వస్తే 2 ఎమ్మెల్సీలను ఎన్నుకునే బలం బీఆర్ఎస్కి వస్తుంది. కానీ ఆ 4